మరొక అంశం చూసుకుంటే ఇక్కడ అటు ఏపీలో ఉన్నటువంటి అంశాలు చూసుకుంటే కనుక ఇటు గేట్స్తో ఇప్పటికే సీఎం బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా విద్య, ఉపాధి, వ్యవసాయం, ఇటు ఆరోగ్యంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇటు వ్యవసాయ రంగాల్లో కావచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో కావచ్చు ఎదురవుతున్న సవాళ్లకు తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలు కనుక్కొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. మరి ఈ చర్చల ఒప్పందాలతో ఇప్పటికైనా ఇటు ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? ఈరోజు బిల్ గ్రేట్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మల్టీనేషనల్ సంస్థల విషయానికి వస్తే ఇవాళ చాలా వరకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక రెసెషన్ నడుస్తుంది. ఎప్పుడైతే ట్రంప్ గారు అధికారంలోకి వచ్చారో అమెరికానే ఈరోజు అమెరికా లాంటి పెద్ద బడ్జెట్స్తో కూడుకున్నటువంటి ఒక సూపర్ పవర్స్ ఈరోజు వాళ్ళ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి చాలా వరకు ప్రపంచ దేశాలతో విభేదిస్తూ వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి యువతను కూడా ఈరోజు నిర్ద్వందంగా బయటికి పంపే పరిస్థితిలో ఇవాళ వాళ్ళే ఒక సంక్షోభంలో ఉన్నారు, ఆర్థిక సంక్షోభంలో. మరి ఇలా ఏదైతే ప్రొజెక్షన్స్ ఇస్తున్నారో ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ళు ఇలా వాళ్ళ యొక్క షేర్ వాల్యూ చూసుకుంటే విపరీతంగా పడిపోయినటువంటి పరిస్థితి, ఇలా మార్కెట్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. మరి ఏ రకంగా వీళ్ళు ఈరోజు మన మన ముఖ్యమంత్రులు వాళ్ళ మీద ఆధారపడతారని ప్రశ్నిస్తే సమాధానం రాదు. ఎందుకంటే పక్కన ఓపెన్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము మా దేశంలో మా ఆర్థిక పరిస్థితిని మేము కరెక్ట్ చేసుకోవడానికి మేము బయటి వాళ్లకు గతంలో ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ ఇయ్యలేము, మేము గతంలో చెప్పినట్టు మేము మా డబ్బులు ఖర్చు పెట్టలేము, కార్పొరేట్ సంస్థలు కూడా వాళ్ళ యొక్క షేర్ వాల్యూస్ కుప్పగూలిపోయిన పరిస్థితి మనం స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ ఏ ఒక్క షేర్ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రజల్లో ఎవరు కూడా షేర్ ఇన్వెస్టర్స్ హ్యాపీగా లేరు. పూర్తిగా రానున్న 2-3 సంవత్సరాల వరకు ఇది కరెక్షన్ జరుగుతుంది అనేటువంటి ఒక భావనను ఆల్రెడీ అమెరికా లాంటి దేశాలు ప్రపంచ దేశాలకు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ కి భిన్నంగా మన నాయకులు ఏ రకంగా చెప్తా ఉన్నారు డబ్బులు వస్తాయని చెప్పి. దీనికి సమాధానం లేదు. బిల్ గేట్స్ మాట్లాడినా, ఇలాన్ మాస్క్ మాట్లాడినా, ఇలా ఎవరు మాట్లాడినా కూడా ఇదంతా కూడా కంటి తుడుపుగానే మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క షేర్ మార్కెట్ వాల్యూస్ పడిపోయినాయి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఇలా ఆయా దేశాలు తీసుకునేటువంటి ఆర్థిక నిర్ణయాలు ఇలా మన మీద విపరీతమైన ట్యాక్సెస్ మోపుతున్నారు. ఈ టాక్సేషన్ ద్వారా కూడా మనం నష్టపోతాం తప్పితే మనం స్వదేశీగా ఉన్నటువంటి వాటి మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. చైనా ఏ రకంగా అయితే ఇలా ప్రపంచ దేశాలలో ఒత్తిడిని తట్టుకొని ఇలా ఎట్లా స్వయం సమృద్ధి తెచ్చుకుందో ఆ పరిస్థితి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోవడం దురదృష్టకరం. ఇంకా మీరు కూలిపోయిన పడిపోతున్నటువంటి ఆర్థిక సౌదాలను మీద ఆధారపడి రెడ్ కార్పెట్లు వేసి మీరు ఇంకా మేము వాళ్ళ ద్వారా డబ్బులు తెస్తామని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ మీ సొంత ప్రయత్నం ద్వారా, ఇక్కడ యువత ఉపాధి ద్వారా, ఇలా ఇన్నోవేషన్స్ ద్వారా, ఇలా టెక్నాలజీని పెంచడం ద్వారా, ఇలా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు బడ్జెట్స్ లో వాటికి సంబంధించినటువంటి కేటాయింపుల ద్వారా మీరు ప్రజల్ని లేదా ప్రజా వనరులను లేదా ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ను వాడుకునే ప్రయత్నంలో మీరేం పని చేశారు, మీరేమి హోంవర్క్ చేశారంటే ఎక్కడ సమాధానం దొరకదు. పిచ్చి రాజకీయాలకే మీరు మీ యొక్క తప్పిదాలను, మీ యొక్క చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఏ బిల్ గ్రేట్స్ నో, ఎలాన్ మాస్క్ నో, లేకపోతే ఇంకా ప్రపంచ దేశాలను వాళ్ళ యొక్క వాళ్ళదికే చూపుతున్నారు కదా. ఇవాళ మన యువతకు ఇక్కడే మన దేశంలో ఏ రకమైనటువంటి ఉపాధి, మీరు పూర్తిగా మన దేశంలో ఉన్న యువతను మొత్తం బయటికి పంపే పరిస్థితి లేదు. 0.001% ప్రజలు కూడా ఇలా అమెరికాలో ఉన్న యువతకి ఇలా రిటర్న్ పంపుతున్నటువంటి పరిస్థితి. మరి మీరు ఇంకా ఎందుకు ఈ రకమైనటువంటి రోజీ పిక్చర్? పోనీ మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీల ద్వారా, గతంలో ఇచ్చినటువంటి రాయితీల ద్వారా, భూ కేటాయింపుల ద్వారా వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఇక్కడ ఇండస్ట్రీస్ ద్వారా ఎంతవరకు లాభం జరిగింది? మీరు వాళ్ళకి ఇచ్చే లబ్ధికి మనం పొందేటువంటి లాభానికి మధ్యలో ఎప్పుడైనా ఒక వ్యత్యాసం ఎంత ఉంది అని చూపించే ప్రయత్నం జరిగింది అంటే దానికి సమాధానం లేదు.
పూర్తిగా మీరు ఇలా ప్రభుత్వాలను నడుపుకునే పరిస్థితిలో లేదు, మీ బడ్జెట్ జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేని పరిస్థితిలో ఇవాళ మీరు బూచి బయటి దేశాలకు కార్పొరేట్ సైడ్ చూపిస్తున్నారు. మీ ప్రయత్నం ఏంటి? ఒక ప్రభుత్వంగా మీకున్నటువంటి ఇంతమంది జీతాలు ఇచ్చి మీరు పెంచి పోషిస్తున్నారు ప్రభుత్వాల్ని. దాని వాళ్ళ యొక్క అవుట్పుట్ ఏంటి? ఇవాళ యూనివర్సిటీస్ అవుట్పుట్ ఏంటి? ఇవాళ బడ్జెట్స్ లో ప్రొడక్టివిటీ అవుట్పుట్ ఏంటి? ఇవాళ యువతకు ఇచ్చే ఉపాధి అవుట్పుట్ ఏంటి? మీరు ఇలా ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మీకు దీనికి సమాధానం దొరకదు. కానీ పూర్తిగా ఆ, బడ్జెట్ సమావేశాలు వచ్చినప్పుడు లేకపోతే ఊకదంపుడుగా మీరు ప్రొజెక్షన్స్ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఏ ప్రభుత్వం అయినా కూడా స్పష్టంగా ప్రజలకి వాస్తవాలు ప్రజలకి అభివృద్ధి సూచికలు లేదా పూర్తిగా మీరు కేటాయించేటువంటి మీరు నిలుచుకునే నిర్ణయాలలో ప్రజలకు ఒక భరోసా ఎక్కడైనా కలుగుతుందా? ఎందుకు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు? ఇవాళ ఏ వర్గం వాళ్ళు సంతృప్తిగా ఉన్నారంటే ఎవరు కూడా సంతృప్తిగా లేరు. మీరు ఇచ్చేటువంటి మీ పార్టీలు మీ పార్టీల యొక్క మనుగడ కోసం ఇవాళ మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఉచితాలు ఇచ్చి సోమర్లం చేసే ప్రయత్నమే ఉంది చెప్పే బడ్జెట్ లో ఎక్కడ పాజిటివిటీ లేదనేది మేము చెప్పదలుచుకున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి రావు గారు. న్యూస్